ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 17వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్రవారం. తిథి అమావాస్య. సాయంత్రం 5:31 వరకు. నక్షత్రం రేవతి. మధ్యాహ్నం 12:05 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:27 నుంచి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అమృతకాలం ఉదయం 9:50 నుంచి 11:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:27 నుంచి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఈరోజు విశేషం శుక్ర అమావాస్య. సాధారణంగా అమావాస్య అంటే కొంచెం భయం, అశాంతి ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ 2026 ఏప్రిల్ 17వ తేదీ శుక్ర అమావాస్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైనదిగా, అదృష్టదాయకంగా మారబోతోంది. ఈ రోజున గురు శుక్ర గ్రహాల సంచారంతో పాటు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల కలయిక వల్ల జాతక చక్రంలో బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా అరుదైన, అత్యంత పవిత్రమైన కలయిక. అమావాస్య అనగానే చాలా మంది భయపడుతుంటారు. ఏదో చెడు జరుగుతుందేమో అని వెనుకడుగు వేస్తుంటారు. కానీ నిజానికి ఇది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజు. అందులోనూ శుక్రవారం నాడు అమావాస్య రావడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన పితృదేవతల ఆశీస్సులు ఒక్కసారి పొందే అద్భుతమైన అవకాశం మనకు దొరికినట్లే. మామూలుగా శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజని మనందరికీ తెలిసిందే. ఆ రోజు మనం ఇల్లు శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ రాసి దీపం పెట్టుకుంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఇక అమావాస్య విషయానికి వస్తే ఇది మన పితృదేవతలకు అంటే చనిపోయిన మన పెద్దలకు, పూర్వీకులకు అంకితం చేసిన రోజు. ఈ రెండు ఒకే రోజు రావడం వల్ల అటు సిరి సంపదలు, ఇటు వంశవృద్ధి, కుటుంబ శాంతి అన్నీ ఒకేసారి కలుగుతాయి. ఎంత కష్టపడినా ఏ పని ముందుకు సాగకపోవడం, ఇంట్లో అకారణంగా గొడవలు రావడం, పిల్లలు మాట వినకపోవడం, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ పితృదోషాల వల్ల కూడా వస్తుంటాయని మన పెద్దలు చెబుతారు. ఈ శుక్రవారం అమావాస్య నాడు మనం భక్తితో చేసుకునే చిన్న ప్రార్థన ఈ దోషాలన్నింటినీ దూరం చేసి ఇంట్లో ప్రశాంతతను నింపుతుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. వీలైతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు లేదా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బద్ధకం మొత్తం పోతాయి. ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఒక రాగి చెంబులో నీళ్లు, కొన్ని నల్ల నువ్వులు వేసి మన పితృదేవతలను మనసారా తలుచుకుంటూ ఆ నీటిని కిందికి వదలాలి. బ్రాహ్మణులను పిలిపించి పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా సరే కనీసం మనసులో మాకు జన్మనిచ్చిన ఈ జీవితాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. తెలిసి తెలియక మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి మా కుటుంబాన్ని చల్లగా చూడండి అని 2 చేతులెత్తి మొక్కినా చాలు. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అమావాస్య నాడు వారు మన ఇంటికి సూక్ష్మ రూపంలో వచ్చి మనం పెట్టే అన్న పానీయాల కోసం ఆశగా ఎదురు చూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇష్టమైన వంటకం ఏదైనా చేసి కాకులకు లేదా ఆవులకు తినిపించడం వల్ల వారి ఆత్మకు ఎంతో శాంతి కలుగుతుంది. వారి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తాయి. పొద్దున్నంతా పితృదేవతల ఆరాధనలో గడిపితే ఇక సాయంత్రం వేళ మహాలక్ష్మి పూజకు ఎంతో అనువైన సమయం. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో అంటే పగలు రాత్రి కలిసే సంధ్యా సమయంలో ఇళ్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలోనూ, తులసికోట దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించాలి. చీకటిని పారద్రోలే అమావాస్య దీపానికి మాటల్లో చెప్పలేనంత శక్తి ఉంటుంది. శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ ఎర్రటి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కుదిరితే గులాబీలు, మందారాలు లేదా తామర పూలతో అలంకరించండి. నైవేద్యంగా పరమాన్నం వండి పెడితే చాలా మంచిది. ఒకవేళ ఉద్యోగాల వల్ల అంత సమయం లేకపోతే కాస్త పాలు లేదా చిన్న బెల్లం ముక్క భక్తిగా పెట్టినా ఆ తల్లి మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం లేదా మీకు వచ్చిన ఏదైనా అమ్మవారి స్తోత్రం చదువుకుంటూ మనసారా పూజ చేసుకోండి. ఏ మంత్రాలు రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మనసులో జపించుకున్నా సరిపోతుంది. అమావాస్య చీకటి అనేది మనలో ఉన్న అజ్ఞానానికి, నెగిటివ్ ఆలోచనలకు గుర్తు.
దీపం వెలిగించడం అంటే ఆ చీకటిని తరిమి కొట్టి జ్ఞానాన్ని, ఆశావాదాన్ని ఇంట్లోకి ఆహ్వానించడం. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగిపోయి ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. చేసిన అప్పులు తీరిపోయి కొత్తగా వచ్చే ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ శుక్రవారం అమావాస్య పూజ ఎంతో కలిసి వస్తుంది. ఈరోజు దాన ధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజు చేసే ఏ చిన్న దానమైనా సరే దానికి 100 రెట్ల పుణ్యం వస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. గుడికి వెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, గుడి బయట ఉన్న పేదవారికి లేదా అనాథలకు అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం. అన్నదానం చేయలేని పక్షంలో పండ్లు లేదా కనీసం ఒక 10 రూపాయలైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయండి. మూగజీవాలకు గ్రాసం వేయడం, వీధి కుక్కలకు బిస్కెట్లు వేయడం కూడా గొప్ప దానమే. ఈ పనులు చేయడం వల్ల మనకు తెలియకుండానే మనసులో గొప్ప ప్రశాంతత కలుగుతుంది. మనం చేసిన పాపకర్మలు, గ్రహదోషాలు ఇట్టే తొలగిపోతాయి. మనం ఎన్ని పూజలు చేశాం, ఎంత ఖర్చు పెట్టి నైవేద్యాలు పెట్టాం అన్న దానికన్నా మనసులో ఎంత భక్తి ఉంది, ఎంత స్వచ్ఛత ఉంది అన్నదే భగవంతుడు చూస్తాడు. ఉదయం పెద్దలను తలుచుకునేటప్పుడు కళ్లలో నీళ్లు తిరిగేంత కృతజ్ఞత, సాయంత్రం అమ్మవారిని మొక్కేటప్పుడు పూర్తి నమ్మకం, ఇవి 2 చాలు మీ పూజ ఫలించడానికి. ఈ ఏప్రిల్ 17వ తేదీన వచ్చే శుక్రవారం అమావాస్య మీ జీవితంలో ఉన్న చీకట్లను, కష్టాలను పారద్రోలి అమ్మవారి కరుణతో, సిరి సంపదలను, పితృదేవతల ఆశీస్సులతో మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను, సుఖశాంతులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సకల శుభాలు కలగాలని ఆశిస్తూ మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆ శ్రీ మహాలక్ష్మిని తలుచుకునేవారు ఒక్క లైక్ చేయండి. అమ్మవారి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఈ రోజు ఈ రాశి వారి ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ రోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీకు గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విజయాలు సాధిస్తారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. ధనధాన్య లాభం ఉంది. తిరుగులేని భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఒక ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మనశ్శాంతి ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. శుభయోగాలు ఉన్నాయి. మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. కొత్త వారిని నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. మీరు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొనే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అదనపు ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. సాహస కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు.
కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. ఎవరికి హామీలు ఉండవద్దు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ రోజు ఆకస్మిక ధనలాభం, ఆస్తి లాభం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శ్రమ ఫలించి ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ధనయోగం పరిపూర్ణంగా ఉంది. ఈ రోజు ఒక మేలు చేకూరుతుంది. కోరికలు నెరవేరుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు మీరు చేసే ఆర్థిక సహాయం కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ ఖర్చులను ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురు చూస్తున్న కార్యం సఫలమవుతుంది. పలు మార్గాల్లో పైకి వస్తారు. ఇష్టదేవతారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ప్రయత్న కార్యాలు పూర్తవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు ప్రణాళిక వేసుకుంటారు. రామరక్షా స్తోత్రం పారాయణం చేస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు తొలగుతాయి. ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల సలహా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శుభ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగంలో పై అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్ కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆపదలు దరిచేరవు. అనుకున్నది సాధిస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వర ఆరాధన శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు.
బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. వాహన యోగం ఉంది. ఈ రోజు వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించవద్దు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ధన లాభ యోగం ఉంది. వ్యాపారం బాగుంటుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. సత్ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. లక్ష్మీ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. మానసిక చంచలం దూరం అవుతుంది. కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. ఈ రోజు ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో తలనొప్పులు ఉంటాయి. ముందస్తు ప్రణాళికలు అవసరం. దగ్గరి వారి సూచనలు తీసుకోవాలి. భయం వెంటాడుతుంది. ధైర్యంగా ఉండాలి. పట్టుదలగా పనిచేసి కష్టాలను అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. అధికంగా శ్రమించిన ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. అడుగడుగున అవరోధాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. భవిష్యత్తుకు తగిన నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ శ్లోక పఠనం మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఇప్పుడు చేసే పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. అన్ని విధాల గొప్ప స్థితి కనపడుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ధర్మం రక్షిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. జీవితం కోరుకున్న విధంగా సాగుతుంది. అనుకూలంగా ఉంటుంది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగండి. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. నిరంతరమైన కృషితో విశేష లాభాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పరిచయాలు పెరుగుతాయి. ఆలయం దర్శనాలు చేసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు తొలగుతాయి. గణపతిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. తోటి ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఏ పనైనా శ్రమ మీద పూర్తవుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. బంధుమిత్రుల మర్యాద, మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు.
అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయం లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. సహనంతో ముందుకు సాగండి. సంతృప్తినిచ్చే ఫలితాలు ఉన్నాయి. నలుగురిని కలుపుకొని పోవాలి. అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పట్టు విడుపులతో లక్ష్యం నెరవేర్చుకుంటారు. స్వల్పంగా ఇబ్బందులు ఉన్నా పెద్ద సమస్య ఏమీ రాదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమంగా ఉంటుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. పోయినవి తిరిగి లభిస్తాయి. శుభవార్తను వింటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సాధిస్తారు. శ్రేష్టమైన ఫలితాలు సిద్ధించే కాలం ఇది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. లక్ష్యానికి దగ్గరలోనే ఉంటారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. పనుల్లో విజయం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఒక మేలు జరుగుతుంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. సూర్య నమస్కారం రక్షణనిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.